హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిన్గ్రేక్స్. నా పేరు స్వాతి. ఈరోజు మనం పీజీపీపీ నెక్స్ట్ పార్ట్ గురించి తెలుసుకుందామండి. ప్రీవియస్గా మనం పీజీపీపీలో పార్ట్ 1లో 4 అడ్జస్ట్మెంట్స్ గురించి తెలుసుకుందాం. నార్మల్గా అకౌంటింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అకౌంటింగ్ పాలసీస్ బట్టి మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అయితే ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ బట్టి మనం ఏ ఎక్స్పెన్సెస్ని డిడక్ట్ చేయాలి, ఏ ఎక్స్పెన్సెస్ని యాడ్ చేయాలని తెలుసుకొని జీబీపీలో వచ్చిన ట్యాక్సబుల్ ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేయడం కూడా 4 చేస్తాయని ప్రీవియస్గా మనం తెలుసుకుందాం. సో వీటితో పాటు కొన్ని డిడక్షన్స్ కూడా మనం తెలుసుకోవాలి. సో ఏంటి అంటే సెక్షన్ 30 నుంచి 36 వరకు మనకి స్పెసిఫిక్ డిడక్షన్స్ చెప్తే సెక్షన్ 37 అనేది జనరల్ డిడక్షన్స్ చెప్తుంది. ఈ డిడక్షన్స్ కూడా మనం ఏంటంటే ఏదైతే ఎక్స్పెండిచర్ అవుతుందో ఆ ఎక్స్పెండిచర్ని ఈ పీజీబీపీలో మనము డిడక్ట్ చేయొచ్చా లేదా అనేది ఈ సెక్షన్స్ చెప్తాయి. అయితే మనము 30 నుంచి 36 వరకు అంటే స్పెసిఫిక్ డిడక్షన్స్ తెలుసుకునే ముందు మనం జనరల్ డిడక్షన్ గురించి తెలుసుకుందాం. సో జనరల్ డిడక్షన్ ఏం చెప్తుందంటే ఎనీ ఎక్స్పెండిచర్ షల్ బీ అలౌడ్ డిడక్షన్ ప్రొవైడెడ్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. ఏ ఎక్స్పెండిచర్ అయినా సరే మనము డిడక్ట్ చేయొచ్చు, అయితే కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఏంటి ఆ కండిషన్స్ అంటే అదర్ దెన్ స్పెసిఫికల్లీ మెన్షన్డ్ ఇన్ సెక్షన్ 30 to 36. సెక్షన్ 30 నుంచి 36 వరకు ఏవైతే మనకి స్పెసిఫిక్ డిడక్షన్గా చెప్పారో ఆ వాటికి సంబంధించినవి మనకి జనరల్ డిడక్షన్లో రావు. సో స్పెసిఫిక్ డిడక్షన్ కానివి మనము జనరల్ డిడక్షన్లో తీసుకొచ్చని చెప్తున్నారు. అలాగే ఇట్ ఈస్ నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నేచర్లో ఉంటే మనం అది జనరల్ డిడక్షన్ కింద తీసుకోము. సో మన బిల్డింగ్స్ అంటే మన బిల్డింగ్ పర్చేస్ చేసినవి మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వస్తాయి. అయితే బిల్డింగ్ రిపేర్స్ కానీ పెయింటింగ్ మాత్రం అవి మన రెవెన్యూ నేచర్ కింద తీసుకోవాలి. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ని మనం డిడక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే రెవెన్యూ నేచర్ ఉండేవి మనం డిడక్ట్ చేయొచ్చు, కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని మనం ఇక్కడ డిడక్ట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిల్డింగ్ పర్చేస్ చేసాం. బిల్డింగ్ పర్చేస్ చేసినప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది, కానీ అకౌంటింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనము మనం ఏం చేస్తామంటే బిల్డింగ్ పర్చేస్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మనం డిడక్ట్ చేయొచ్చు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ బట్టి మనము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని డిడక్ట్ చేయకూడదు. అంటే మనం ప్రిపేర్ చేసిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనం బిల్డింగ్ పర్చేస్ చేసి డిడక్ట్ చేసినా సరే ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ యూజ్ చేసి ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని మనం యాడ్ బ్యాక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ ఎక్స్పెండిచర్ని మనం ఎలా ట్రీట్ చేస్తామంటే ఎక్స్పెండిచర్ నాట్ డిడక్టబుల్. మన ప్రీవియస్గా 4 అడ్జస్ట్మెంట్స్లో ఫస్ట్ మనం ఏం చెప్పాము, అక్కడ ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో అది డిడక్ట్ చేయకపోతే మళ్ళీ మనం నెట్ ప్రాఫిట్కి యాడ్ బ్యాక్ చేయాల్సి ఉంటుంది. ఎలా యాడ్ బ్యాక్ చేస్తామంటే ఎక్స్పెండిచర్ నాట్ డిడక్టబుల్ బేసిస్లో. సో ఆ విధంగా మనం బిల్డింగ్ పర్చేస్ చేస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని మనం డిడక్ట్ చేయకూడదు. అదే జనరల్ డిడక్షన్లో కండిషన్ ఏం చెప్తున్నారంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నేచర్ వచ్చింది మనకి జనరల్ డిడక్షన్ సెక్షన్ 37 కింద మనం డిడక్ట్ చేయకూడదు పీజీబీపీలో అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఒక బిల్డింగ్ని పర్చేస్ చేయకుండా రెంట్కి తీసుకుంటే, అంటే ఒక రెంటల్ అగ్రిమెంట్ ద్వారా మనం రెంటల్కి తీసుకున్నా ఒక లీజుకి తీసుకున్నా సరే, సో మనం ఏం చేస్తామంటే అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద ట్రీట్ చేస్తాం. ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్ని మనము డిడక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం ప్రిపేర్ చేసే ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ బట్టి ఏం చెప్తే రెవెన్యూ ఎక్స్పెండిచర్ని మనం డిడక్ట్ చేయొచ్చు ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ని బట్టి. అయితే అప్పుడు ఏం చేస్తామంటే అది ఏదైతే రెంటల్గా మనం బిల్డింగ్ తీసుకున్నామో ఆ ఎక్స్పెండిచర్ని జనరల్ డిడక్షన్ కింద మనం డిడక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, స్టేషనరీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రెవెన్యూ నేచర్. సో రెవెన్యూ నేచర్ ఉన్నవి రెవెన్యూ ఎక్స్పెండిచర్ మనం ఏం చేయాలి, సో మనం డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. జనరల్ డిడక్షన్ బేసిస్లో డిడక్ట్ చేస్తాం. అలాగే ప్లాంట్ అండ్ మెషినరీ కానీ బిల్డింగ్ కానీ మీరు పర్చేస్ చేస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాబట్టి మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అక్కడ మీరు డిడక్షన్ తీసుకున్నా సరే ఇక్కడ మనము ఎలా తీసుకోవాలంటే ఎక్స్పెండిచర్ నాట్ డిడక్టబుల్ బేసిస్లో వాటిని నెట్ ప్రాఫిట్ నుంచి లెస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ద assessee. సో ఎస్ఎస్సికి సంబంధించి పర్సనల్ బేసిస్లో అంటే పర్సనల్ ఎక్స్పెన్సెస్ అనేవి నాట్ అలౌడ్ యాజ్ ఎ డిడక్షన్. మన డిడక్షన్ కింద తీసుకోకూడదు. ఓన్లీ బిజినెస్కి సంబంధించిన మాత్రమే మనము ఎక్స్పెండిచర్ని డిడక్షన్ కింద జనరల్ డిడక్షన్ కింద తీసుకోవచ్చు. అలాగే మనకి ఏం చెప్తున్నారంటే ఇట్ ఈస్ laid out wholly or exclusively. It is laid out wholly or exclusively for the purpose of business or profession of the assessee. లేడ్ అవుట్ అంటే ఇంకర్డ్ అనమాట. అంటే ఏదైతే ఎక్స్పెండిచర్ ఇంకర్ అయిందో ఆ ఎక్స్పెండిచర్ ఎక్స్క్లూజివ్గా అంటే ఫుల్గా అది బిజినెస్ పర్పస్ కింద అయితే మనకి
హోల్లీ ఆర్ ఎక్స్క్లూజివ్లీ అంటే ఓన్లీ ఇంకా ఫుల్గా ఆ ఎక్స్పెండిచర్ చేస్తామంటే దానికి టోటల్గా బిజినెస్ పర్పస్ మీద ఎక్స్పెండిచర్ ఇంకర్ అయింది అనుకుంటే మనకి జనరల్ డిడక్షన్ సెక్షన్ 37 కింద ఆ ఎక్స్పెండిచర్ని మనం డిడక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ప్లెనేషన్ 1 సెక్షన్ 37 సబ్సెక్షన్ 1లో ఎక్స్ప్లెనేషన్ 1 మనం చూస్తే ఎనీ ఎక్స్పెండిచర్ ఇంకా సో ఇక్కడ ఏదైతే మనకి మనకి కండిషన్స్ చెప్పారో ఆ కండిషన్స్ మనం సాటిస్ఫై చేస్తే సో ఆ కండిషన్స్ మనకి ఈ కండిషన్స్ ఏవైతే మనకి ఇక్కడ చెప్పారో ఆ కండిషన్ కానీ మనం సాటిస్ఫై చేస్తే జనరల్ డిడక్షన్ 37 కింద మనకి డిడక్షన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో సెక్షన్ 37 సబ్సెక్షన్ 1లో ఎక్స్ప్లెనేషన్ 1 ఏం చెప్తుందంటే ఎనీ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ బై అన్ assessee ఫర్ ఎనీ పర్పస్ విచ్ ఈస్ an offence or which is prohibited by law shall not be deemed to have been incurred for the purpose of business or profession. అయితే ఏదైతే ఎక్స్పెండిచర్ ఎస్ఎస్సీకి అయిందో అది ప్రొహిబిటెడ్ బై లా అంటే చట్ట విరుద్ధంగా అంటే ఇన్ఫ్రాక్షన్ ఆఫ్ లా అయినప్పుడు అటువంటి సిచ్యువేషన్లో అంటే మనకి పేమెంట్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ మనీ ఎక్స్టోరేషన్ హఫ్తా బ్రైబ్స్ సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి చట్టాన్ని ఉల్లంఘించి ఈ ఎక్స్పెండిచర్ని మన బిజినెస్ ఎక్స్పెండిచర్గా చూపించడం. సో ఇదేంటంటున్నారు ప్రొహిబిటెడ్ బై లా అంటారు. ప్రొహిబిటెడ్ బై లా అని చెప్తున్నారు. ప్రొహిబిటెడ్ బై లా అంటే అది మనం ఆ ఎక్స్పెండిచర్ మన బిజినెస్ ప్రొఫెషన్లో ఇంక్లూడ్ చేయకూడదు. సో వాటికి సంబంధించి మనకి ఇలాంటి ఎక్స్పెండిచర్కి ఎటువంటి డిడక్షన్ ఉండదు, ఎందుకంటే ఇది ఆఫీస్ కింద వస్తుంది, వీటికి ఎటువంటి డిడక్షన్ ఉండదు సెక్షన్ 37 సబ్సెక్షన్ 1 కింద అని చెప్తున్నారు. నెక్స్ట్ సెక్షన్ 37 సబ్సెక్షన్ 1లో ఎక్స్ప్లెనేషన్ 2 ఏం చెప్తున్నారంటే ఎనీ ఎక్స్పెండిచర్ రిలేటింగ్ టు ఎన్ ఎస్ఎస్సీ ఆన్ ద యాక్టివిటీస్ రిలేటింగ్ టు ద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ అండి, మీరు వినే ఉంటారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా కంపెనీస్ సర్వీసెస్ ఓరియంటెడ్గా ఈ సిఎస్ఆర్ బేసిస్లో చేస్తూ ఉంటాయి. అంటే ఒక కంప్యూటర్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం, సర్వీసెస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కానీ టెక్నికల్ స్కిల్స్ ఇవ్వడం పూర్ స్టూడెంట్స్కి ఇది చేస్తూ ఉంటుంది ఒక సంస్థలో ఏర్పడి. సో ఇలాంటి ఎక్స్పెండిచర్స్ కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే రిఫర్డ్ ఇన్ సెక్షన్ 35 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 షల్ నాట్ బి డీమ్డ్ టు బి ఎన్ ఎక్స్పెండిచర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. అంటే సిఎస్ఆర్ అనేది ఒక కంపెనీకి పర్సనల్ యాక్టివిటీ. సో పర్సనల్ యాక్టివిటీ అన్నప్పుడు సిఎస్ఆర్ సెక్షన్ 135 కంపెనీస్ యాక్ట్ 2013 ఏం చెప్తుందంటే సిఎస్ఆర్ అనేది పర్సనల్ యాక్టివిటీ. సో పర్సనల్ యాక్టివిటీ అన్నప్పుడు దానికి సంబంధించిన ఎక్స్పెండిచరు సో మనము పీజీబీపీలో ఏ విధంగా డిడక్ట్ చేస్తాము అంటే సిఎస్ఆర్ అనేది ఒక కంపెనీ సర్వీస్ ఓరియంటెడ్గా తన దగ్గర ఉన్న అమౌంట్ని ఒక ప్రాఫిట్ని కొంతవరకు సర్వీస్ పర్పస్ మీద యూజ్ చేస్తుంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ బేసిస్ మీద. సో ఆ సిచ్యువేషన్లో ఇలాంటి ఎక్స్పెండిచర్ మనం ఏం చేయాలి, డిడక్ట్ చేయకూడదు. సో అండ్ ఎందుకంటే ఇది పర్సనల్ ఎక్స్పెండిచర్, బిజినెస్ పర్పస్ మీద ఉన్న ఎక్స్పెండిచర్ మాత్రమే మనం డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఏదైతే పర్సనల్ యాక్టివిటీ కింద ఉంటుందో మనం ఇలాంటి సిఎస్ఆర్ యాక్టివిటీస్ని మనము పీజీబీపీ కింద డిడక్ట్ చేయకూడదు. అలాగే నాట్ అలౌడ్ యాజ్ ఎ డిడక్షన్ అంటారు. ఒకవేళ ఇన్ కేస్ ఒక కంపెనీ తన అకౌంటింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇక్కడ డిడక్షన్ తీసుకుంటే మళ్ళీ మనం ఏం చేస్తామంటే నాట్ డిడక్టెడ్ యాజ్ ఎన్ ఎక్స్పెండిచర్ కింద మనము నెట్ ప్రాఫిట్కి యాడ్ బ్యాక్ చేస్తాం. అంటే సిఎస్ఆర్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ 2లో ఇలా చెప్పారు. నెక్స్ట్ చూస్తే penalties imposed for infraction of law are not deductible if you are not following the GST provisions. సో జిఎస్టీ ప్రొవిజన్ కానీ మీరు ఫాలో అవ్వకపోతే దాన్ని ఇన్ఫ్రాక్షన్ ఆఫ్ లా అంటారు. సో ఇన్ఫ్రాక్షన్ ఆఫ్ లా అంటే ఏమవుతుంది, పెనాల్టీ అప్లికబుల్ అవుతుంది. పెనాల్టీ అప్లికబుల్ అవుతే ఆ పెనాల్టీని మనం ఏం చేయాలి, సో ఆ పెనాల్టీని మనము ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్లో ఆ పెనాల్టీని మనం డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. మనం ఏం చేయొచ్చు అంటే అకౌంటింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మీరు ఆ పెనాల్టీని డిడక్టబుల్గా చూపించుకుంటారు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ బట్టి ఆ ఏదైతే పెనాల్టీస్ మీకు ఇంపోజ్ అవుతున్నాయో ఆ పెనాల్టీస్ అనేవి మనం పీజీబీపీలో డిడక్ట్ చేయకూడదు, నాట్ డిడక్టబుల్ అంటున్నారు. సో మీరు అకౌంటింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మీరు ఏవైతే ప్రీవియస్గా మీరు కొన్ని ఇన్ఫ్రాక్షన్ ఆఫ్ లా అంటే మీరు ప్రొవిజన్స్ ఫాలో అవ్వలేదు, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్ ఫాలో అవ్వలేదు, సో మీకు పెనాల్టీ అప్లికబుల్ అయింది. పెనాల్టీ అప్లికబుల్ అయితే ఆ పెనాల్టీ మీరు అకౌంటింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మీరు డిడక్షన్ కింద తీసుకున్నారు, డిడక్ట్ చేశారు. కానీ ఏం చెప్తున్నారంటే అకార్డింగ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఎక్స్పెండిచర్ ఇఫ్ ఇట్ ఈస్ డిడక్టెడ్ at profit and loss account, then you can add back to the net profit.
అంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ బట్టి చూస్తే ఈ ఎక్స్పెండిచర్ని మనం పెనాల్టీని ఎక్స్పెండిచర్ కింద కన్సిడర్ చేయము కాబట్టి డిడక్ట్ చేయము. సో మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కానీ ఇది డిడక్షన్ కింద తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ బట్టి ఏం చేయమంటున్నారు, ఈ పెనాల్టీస్ని యాడ్ బ్యాక్ చేయమంటున్నారు నెట్ ప్రాఫిట్కి. సో ఈ విధంగా జనరల్ డిడక్షన్ గురించి చెప్పడం జరిగింది. సో జనరల్ డిడక్షన్ని బేస్ చేసుకొని ఒక ప్రాబ్లం మీరు చూస్తే మనం అంటే ప్రీవియస్గా మనం 4 అడ్జస్ట్మెంట్స్ గురించి తెలుసుకున్నాము. అలాగే జనరల్ డిడక్షన్ కూడా ఏ ఎక్స్పెండిచర్ అయితే మనం కన్సిడర్ చేయాలి, ఏ ఎక్స్పెండిచర్ అయితే మనం కన్సిడర్ చేయకూడదు అనేది కూడా జనరల్ డిడక్షన్లో కొన్ని కండిషన్స్ బేస్ చేసుకొని ఎక్స్పెండిచర్ మనం డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనము ఈ జనరల్ డిడక్షన్స్ బేస్ చేసుకొని అలాగే ప్రీవియస్ 4 అడ్జస్ట్మెంట్స్ బట్టి ఒక ప్రాబ్లం మీరు చేస్తే క్లియర్గా ఒక ప్రాబ్లం మనం చూస్తే క్లియర్గా ఉంటుందండి పీజీబీపీ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అని. సో మనం ఇక్కడ క్వశ్చన్ చూస్తే ఇక్కడ చూడండి, మనకి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 14,600, శాలరీ టు స్టాఫ్ ఇలాగ మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది, నెట్ ప్రాఫిట్ 18,23,200. సో ఇక్కడ మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీరు చూస్తే హీ ఓస్ ఏ హౌస్ 50% హౌస్ ఈజ్ యూస్డ్ ఫర్ బిజినెస్ పర్పస్ అండ్ 50% ఈజ్ లెట్ అవుట్. హీ డెబిటెడ్ ద మున్సిపల్ ట్యాక్సెస్ ఆఫ్ ఎంటైర్ హౌస్. ఇక్కడ మనం చూస్తే 50% హౌస్ అనేది పర్సనల్గా అంటే రెసిడెన్షియల్గా యూజ్ చేశారు, 50% అనేది లెట్అవుట్ కింద యూజ్ చేశారు. అయితే మనకి పర్సనల్ జనరల్ డిడక్షన్లో మనం తెలుసుకున్నాము, పర్సనల్ ఎక్స్పెండిచర్ మనము ఎటువంటి డిడక్షన్ ఉండదు. అయితే ఇక్కడ మనకి 50% అనేది రెంటల్ బేసిస్లో తీసుకున్నారు, 50% అనేది లెట్అవుట్ కాబట్టి మనం 50% ఉన్నదాన్ని కన్సిడర్ చేస్తాము. సో నెక్స్ట్ ఏంటంటే మున్సిపల్ ట్యాక్సెస్, అంటే ఇక్కడ హౌస్ ప్రాపర్టీని మనం తీసుకోవాలి. మున్సిపల్ ట్యాక్సెస్ ఎంటైర్ ట్యాక్సెస్ డెబిటెడ్ అంటే మున్సిపల్ ట్యాక్సెస్ ఇక్కడ ఉన్నాయి, ఎంటైర్గా డెబిట్ చేశారని చెప్తున్నారు. ఇది ఫస్ట్ అడ్జస్ట్మెంట్. నెక్స్ట్ శాలరీ టు స్టాఫ్ ఇంక్లూడ్స్ శాలరీ పెయిడ్ టు హిమ్సెల్ఫ్ 25,000 రూపీస్. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో శాలరీ టు స్టాఫ్ 1,20,000 ఉంది. అయితే ఇక్కడ ఓనర్ కూడా తన ఓన్గా శాలరీ ఇచ్చుకున్నారంటే 25,000. సో ఇక్కడ అంటే ఇక్కడ స్టాఫ్ శాలరీలో తన శాలరీ కూడా ఇంక్లూడ్ అయింది, ఓనర్ శాలరీ కూడా ఇంక్లూడ్ అయింది. సో ఇది మన 25,000 మనం ఏం చేస్తున్నాము, పర్సనల్ ఎక్స్పెండిచర్ కాబట్టి దీన్ని డిడక్ట్ చేయాలి. నెక్స్ట్ సేల్స్ 48,500 నాట్ రికార్డెడ్. మన ప్రీవియస్ అడ్జస్ట్మెంట్లో ఏం తెలుసుకున్నాము, ఇన్కమ్ నాట్ రికార్డెడ్ అంటే డెఫినెట్గా మనము నెట్ ప్రాఫిట్కి ఏం చేయాలి, ఈ ఇన్కమ్ని క్రెడిట్ చేయాలి, యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ సేల్స్ వస్తే సేల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ రికార్డ్ చేయలేదు కాబట్టి నెట్ ప్రాఫిట్కి ఇన్కమ్ నాట్ రికార్డెడ్ అని మనం యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ జనరల్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం 6,000. ఈ జనరల్ ఎక్స్పెన్సెస్లో లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఉందంట, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాబట్టి మనం డిడక్ట్ చేసి చూపించాలి. నెక్స్ట్ he spent 22,000 rupees for the treatment of his disabled dependent wife but did not debit the expenditure. ఇక్కడ ఏదైతే మిస్టర్ ఎక్స్ ఉన్నాడో తన వైఫ్ పర్సనల్గా, సో తన వైఫ్కి డిజబిలిటీ ఉంది. సో డిజబిలిటీ మీద 22,000 అతను ఎక్స్పెండిచర్ డెబిట్ చేయాల్సి ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఎక్స్పెండిచర్ని అతను డెబిట్ చేయలేదు. సో ఇక్కడ ఏంటి, ఎటువంటి ట్రాన్సాక్షన్ ఇక్కడ అవ్వలేదు. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే కంప్యూట్ ద ట్యాక్సిబుల్ ఇన్కమ్ మిస్టర్ ఎక్స్ యొక్క ట్యాక్సిబుల్ ఇన్కమ్ మనకి క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. అయితే ఇక్కడ మనకి బిజినెస్ ప్రాఫిట్ అంటే పీజీబీపీలో వచ్చిన ట్యాక్సిబుల్ ప్రాఫిట్ అడగలేదు, ఓవరాల్గా మనకి ట్యాక్సిబుల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. సో ట్యాక్సిబుల్ ఇన్కమ్ అంటే మన 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే అతనికి ఏ ఇన్కమ్స్ బిజినెసే కాకుండా అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్, అదర్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ని కూడా మనం కన్సిడర్ చేసుకొని దాంట్లో జనరల్ డిడక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని లెస్ చేసి వాటిలో డిడక్షన్స్ కూడా మనం డిడక్ట్ చేసి రిమైనింగ్ని ట్యాక్సిబుల్ ప్రాఫిట్ కింద ట్యాక్సిబుల్ ఇన్కమ్ కింద క్యాలిక్యులేట్ చేయాలి. సో మిస్టర్ ఎక్స్ యొక్క ట్యాక్సిబుల్ ఇన్కమ్ అని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ చూస్తే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇలా వేసుకుంటామండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనం ప్రొఫార్మా ఇలా వేస్తాం, పర్టికులర్స్ అమౌంట్ ఇలా వేసుకుంటాము. సో ప్రొఫార్మా మీ అందరికీ తెలిసిందే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ది. అయితే ప్రాఫిట్ యాజ్ పర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనకి నెట్ ప్రాఫిట్ ఎంతండి, ఇక్కడ మీరు చూస్తే క్వశ్చన్లో 18,23,200. సో 18,23,200 అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేస్తారు. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఎక్స్పెండిచర్ నాట్ డిడక్టబుల్ అంటే మనకి తెలుసు ఎక్కడైతే మనకి అకౌంటింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డిడక్ట్ చేశారో యాక్చువల్గా ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ బట్టి ఆ ఎక్స్పెండిచర్ డిడక్ట్ చేయకూడదు, కానీ ఇక్కడ డిడక్ట్ చేశారు. సో అటువంటి ఎక్స్పెండిచర్స్ని ఇక్కడ మనం యాడ్ బ్యాక్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ చూస్తే ఎక్స్పెండిచర్ డిడక్టబుల్ అంటే ఈ ఎక్స్పెండిచర్ డిడక్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి, కానీ అకౌంటింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డిడక్ట్ చేయలేదు, సో మనం ఇక్కడ డిడక్ట్ చేయాలి
అంటే లెస్ చేయాలి. నెక్స్ట్ ఇన్కమ్ నాట్ క్రియేటెడ్, ఇన్కమ్ సంబంధించి ఆ ఇన్కమ్స్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రియేట్ చేయాల్సి ఉంటుంది, బట్ క్రియేట్ చేయలేదు, ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ బట్టి నెట్ ప్రాఫిట్కి యాడ్ బ్యాక్ చేస్తాం. నెక్స్ట్ ఇన్కమ్ రాంగ్లీ క్రియేటెడ్, రాంగ్లీ క్రియేటెడ్ అంటే ఈ అదర్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ని మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించుకున్నాం, సో రాంగ్లీ క్రియేటెడ్ కాబట్టి ఇక్కడ లెస్ చేస్తాం. సో ఇక్కడ మనం ఫస్ట్ అడ్జస్ట్మెంట్ చూస్తే హీ ఓన్స్ 50% లెట్ అవుట్. సో మనం ఎలా తీసుకుంటాము అంటే అతనికి 50% హౌస్ని, అంటే తనకు ఉన్న హౌస్ని 50% రెసిడెన్షియల్ పర్పస్ కింద యూజ్ చేస్తే 50% లెట్ అవుట్కి ఇచ్చారంటే రెంట్ వస్తుంది. రెంట్ అనేది ఇన్కమ్ కాబట్టి సో మనం ఏం చేయాలి, ఇక్కడ చూడండి రెంట్. సో ఈ రెంట్ అమౌంట్ యాక్చువల్గా రెంటల్ ఇన్కమ్, ఇది రెంటల్ ఇన్కమ్ బిజినెస్ కాదు అతను చేస్తుంది, హౌస్ ప్రాపర్టీ మీద అతనికి ఇన్కమ్ వచ్చింది. సో హౌస్ ప్రాపర్టీ మీద ఇన్కమ్ వచ్చింది, మనం ఎలా కన్సిడర్ చేస్తాం, అదర్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ బిజినెస్ సంబంధించిన ప్రాఫిట్స్ని ఇంక్లూడ్ చేయకూడదు, బిజినెస్ సంబంధించిన ప్రాఫిట్స్లో ఇంక్లూడ్ చేయకూడదు కాబట్టి ఈ రెంటల్ ఇన్కమ్ని మనం ఏం చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనం ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ బట్టి ఇన్కమ్ రాంగ్లీ క్రియేటెడ్లో వేసుకోవాలి. సో ఈ 90,000 ఎక్కడ వేస్తారు, ఇన్కమ్ రాంగ్లీ క్రియేటెడ్. ఇక్కడ చూస్తే ఇన్కమ్ రాంగ్లీ క్రియేటెడ్ రెంట్ 90,000 వేసుకోవాలి. సో ఎక్కడ వేస్తామంటే ఇక్కడ మీరు చూస్తే ఇన్కమ్ రాంగ్లీ క్రియేటెడ్ అంటే ఇది హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్కమ్ కాబట్టి రాంగ్లీ క్రియేటెడ్ అదర్ హెడ్స్లోకి వస్తుంది, పీజీబీపీలో రాదు కాబట్టి ఇక్కడ మనం లెస్ చేయాలి రెంట్ 90,000. నెక్స్ట్ మీరు చూస్తే శాలరీ టు స్టాఫ్ ఇంక్లూడ్స్ ద శాలరీ పెయిడ్ టు హిమ్సెల్ఫ్ 25,000. సో అతను శాలరీ కింద వేసుకున్నారు, యాక్చువల్గా శాలరీ స్టాఫ్లో ఇంక్లూడ్ అయ్యి ఉందంట. సో శాలరీ టు స్టాఫ్ 1,20,000లో ఈ 25,000 డిడక్ట్ చేయాలి, అంటే 1,20,000లో 25,000 ఉందంట. సో శాలరీ టు స్టాఫ్ అనేది బిజినెస్ సంబంధించింది, సో ఇతను పర్సనల్గా 25,000 మనము ఏం చేయాలి, యాక్చువల్గా ఈ అమౌంట్ని మనకి డిడక్ట్ చేయాల్సి ఉంది. ఈ అమౌంట్ ఏంటంటే ఈ అమౌంట్ 1,20,000లో 25,000 ఉంది అమౌంట్, ఈ 25,000ని డిడక్ట్ చేయకూడదు. సో డిడక్ట్ చేయకూడదు కానీ ఈ 25,000ని డిడక్ట్ చేసి డెబిట్లో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించారు. సో ఈ 25,000 మనం ఏం చేస్తామంటే ఇన్కమ్ నాట్ డిడక్టబుల్ దాంట్లో వేస్తామంటే నెట్ ప్రాఫిట్కి యాడ్ బ్యాక్ చేస్తాం. ఇగోండి శాలరీ హిమ్సెల్ఫ్ పర్సనల్ ఎక్స్పెండిచర్ అనేవి పీజీబీపీలోకి రావు కాబట్టి మనము అతని శాలరీని మనం యాడ్ బ్యాక్ చేస్తాం. 25,000 శాలరీ అతనికి మాత్రం ఉంది, రిమైనింగ్ స్టాఫ్ది కాబట్టి ఆ రిమైనింగ్ అమౌంట్ మనం కన్సిడర్ చేయకూడదు. నెక్స్ట్ సేల్స్ 48,500 ఆర్ నాట్ రికార్డెడ్. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ సేల్స్ సంబంధించి క్రెడిట్ సైడ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి 48,500ని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇన్కమ్ నాట్ క్రెడిటెడ్ అనే బేసిస్లో ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ బట్టి మనము యాడ్ బ్యాక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇన్కమ్ నాట్ క్రియేటెడ్ అంటే అక్కడ సేల్స్ సంబంధించిన ఇన్కమ్ రికార్డ్ చేయలేదు, అది బిజినెస్ సంబంధించింది కాబట్టి సేల్స్ అమౌంట్ని మనం యాడ్ చేస్తాం నెట్ ప్రాఫిట్కి 48,500. నెక్స్ట్ జనరల్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్స్ ద లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం 6,000. అంటే జనరల్ ఎక్స్పెన్సెస్లో అతని ఎల్ఐసి ప్రీమియం ఉందంటండి. అంటే జనరల్ ఎక్స్పెన్సెస్లో లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అతనికి సంబంధించి 6,000 ఉంది, ఇది పర్సనల్ ఎక్స్పెండిచర్. సో పర్సనల్ ఎక్స్పెండిచర్ మనం ఏం చేస్తాము, ఆ ఎక్స్పెండిచర్ని మనం కన్సిడర్ చేయకూడదు, అంటే ఇది నాట్ డిడక్టబుల్ ఎక్స్పెండిచర్. కానీ జనరల్ ఎక్స్పెన్సెస్లో అతని ప్రీమియంని కూడా యాడ్ చేసి డిడక్ట్ చేశారు కాబట్టి సో మనం ఏం చేస్తాము, ఈ 6,000ని నెట్ ప్రాఫిట్కి యాడ్ చేస్తాం. ఇన్కమ్ నాట్ డిడక్టబుల్ అంటే ఎక్స్పెండిచర్ నాట్ డిడక్టబుల్ బేసిస్లో లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం 6,000ని నెట్ ప్రాఫిట్కి యాడ్ చేస్తాం. సో ఇది మనము లాస్ట్ ఏదైతే ఇచ్చారో ఆ పాయింట్ని తర్వాత డిస్కస్ చేద్దామని డిడక్షన్స్లో వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనకి ఈ అమౌంట్ని డెబిట్ కూడా చేయలేదు కాబట్టి మన ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ ప్రకారం ఏంటంటే పీజీబీపీకి సంబంధం లేదు ఎటువంటి డిడక్షన్స్. ఇన్ కేస్ ఇక్కడ ఇచ్చి ఉంటే డిడక్ట్ చేసి ఉంటే సో మనం ఏంటంటే ఆ అమౌంట్ని మనం కన్సిడర్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ యూజ్ చేసి ఏ విధంగా చేయాలని మనం చూస్తాం. ఈ అమౌంట్ని ఏం చేస్తున్నారు, నాట్ డెబిటెడ్ డిడ్ నాట్ డెబిట్ ద ఎక్స్పెండిచర్ అన్నారు, అంటే డెబిట్లో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో చూపించలేదు కాబట్టి సో ఇక్కడ మనం ఈ ఎక్స్పెండిచర్ ఏం చేయలేము. సో వీటి లాస్ట్లో దీని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం చూస్తే ఇంకా ఏ ఎక్స్పెండిచర్స్ మనం కన్సిడర్ చేయాలి, 4 అడ్జస్ట్మెంట్స్ మనం చూసాము. నెక్స్ట్ మీరు చూస్తే ఆఫీస్ ఎక్స్పెండిచర్ అనేవి బిజినెసే కాబట్టి ప్రాబ్లం లేదు, అలాగే శాలరీ టు స్టాఫ్ ఆల్రెడీ అడ్జస్ట్మెంట్ చేసాము. మున్సిపల్ ట్యాక్సెస్ 10,000. మున్సిపల్ ట్యాక్సెస్ అనేది హౌస్ ప్రాపర్టీకి సంబంధించింది, పీజీబీపీకి సంబంధం లేదు కాబట్టి మున్సిపల్ ట్యాక్సెస్ 10,000 కూడా
ఎలా తీసుకోవాలంటే మున్సిపల్ ట్యాక్సెస్ అనేవి ఎక్స్పెండిచర్ పీజీబీపీలో డిడక్ట్ చేయకూడదు. సో ఇక్కడ అకౌంటింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డిడక్ట్ చేశారు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ బట్టి ఈ ఎక్స్పెండిచర్ని ఏం చేయాలి, ఎక్స్పెండిచర్ నాట్ డిడక్టబుల్లో వేసుకోవాలి. సో మున్సిపల్ ట్యాక్సెస్ 10,000. నెక్స్ట్ మీరు చూస్తే గిఫ్ట్ టు వైఫ్ అనేది ఇది పర్సనల్ ఎక్స్పెండిచర్ అండి. పర్సనల్ ఎక్స్పెండిచర్ మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేయకూడదు బిజినెస్లో. గిఫ్ట్ టు వైఫ్ అనేది ఈ డెబిట్ చేసిన అమౌంట్ 3,200ని నాట్ డిడక్టబుల్ కాబట్టి ఎక్స్పెండిచర్ నాట్ డిడక్టబుల్లో వేసుకోవాలి. గిఫ్ట్ టు వైఫ్ 3,200. సో అదే నేను మీకు లాస్ట్ పాయింట్ చెప్పాను. ఇక్కడ ఏదైతే 22,000 వైఫ్ డిజబిలిటీ కారణంగా తన ఎక్స్పెన్సెస్ స్పెండ్ చేశారో 22,000 రూపీస్ అతను ఖర్చు పెట్టారో ఆ అమౌంట్ అనేది డెబిట్ చేయలేదు. డెబిట్ చేసి ఉంటే మనకి ఎక్స్పెండిచర్ నాట్ డిడక్టబుల్, అక్కడ డిడక్ట్ చేయకూడదు, ఇక్కడ డిడక్ట్ చేశారు కాబట్టి నెట్ ప్రాఫిట్కి మనం యాడ్ బ్యాక్ చేస్తాం ఆ ఎక్స్పెండిచర్ని. కానీ అతను డెబిట్ చేయలేదు కాబట్టి ఎక్స్పెండిచర్ ఇక్కడ కన్సిడర్ చేయలేదు. అలాగే నెక్స్ట్ మీరు చూస్తే ఆడిట్ ఫీజు అనేది బిజినెస్ సంబంధించిందే, ప్రాబ్లం లేదు. అలాగే హౌస్ హోల్డ్ ఎక్స్పెన్స్ అనేవి ట్రూలీ పర్సనల్ ఎక్స్పెండిచర్ కాబట్టి ఈ అమౌంట్ మనము ఇక్కడ డిడక్ట్ చేసేస్తారు. సో ఇక్కడ డిడక్ట్ చేయకూడదు, ఇది పర్సనల్ ఎక్స్పెండిచర్ కాబట్టి మనము నెట్ ప్రాఫిట్కి యాడ్ బ్యాక్ చేస్తాం. హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ 32,700కి మనము ప్రాఫిట్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ బట్టి మనం ఈ పర్సనల్ ఎక్స్పెండిచర్ కాబట్టి నెట్ ప్రాఫిట్కి యాడ్ బ్యాక్ చేయాలి. అలాగే పెనాల్టీస్ గురించి తెలుసుకున్నామండి జనరల్ డిడక్షన్లో 37లో. సో ఏం చెప్తున్నారంటే పెనాల్టీస్ అనేవి ఇన్ఫ్రాక్షన్ ఆఫ్ లా, మనం ఏమైనా ఒక జిఎస్టీ ప్రొవిజన్స్ మనం ఫాలో అవ్వకపోతే కొన్ని పెనాల్టీస్ అప్లికబుల్ అవుతాయి. పెనాల్టీస్ అప్లికబుల్ అయినప్పుడు అది పెనాల్టీ అనేది బిజినెస్ ఎక్స్పెండిచర్ కాదు అన్నప్పుడు మనం ఇలాగ అకౌంటింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో తీసుకోకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ బట్టి ఏదైతే ఎక్స్పెండిచర్ మనం కన్సిడర్ చేయమో ఆ ఎక్స్పెండిచర్ మనం డిడక్షన్ కింద తీసుకుంటే మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ బట్టి నెట్ ప్రాఫిట్కి యాడ్ బ్యాక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పెనాల్టీ 7,200ని మనం ఇక్కడ యాడ్ బ్యాక్ చేసాం. నెక్స్ట్ మీరు చూస్తే ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్. క్రెడిట్ సైడ్ చూడండి, డెబిట్ సైడ్ అండ్ ట్రాన్సాక్షన్స్ అయ్యాయి. క్రెడిట్ సైడ్ మీరు చూస్తే ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అనేది అదర్ హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లోకి వస్తుంది. 5th హెడ్లోకి వచ్చిన ఇన్కమ్. సో ఇక్కడ మన బిజినెస్లో మనం ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి 18,000 ఇక్కడ ఇంక్లూడ్ చేయకూడదు. సో ఇక్కడ ఏంటంటే రాంగ్లీ క్రియేటెడ్, ఎందుకంటే అదర్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ కాబట్టి రాంగ్లీ క్రియేటెడ్. సో మనం నెట్ ప్రాఫిట్లో 18,000 మనం లెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వేసుకుంటాం 18,000ని మనము ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఇన్కమ్ రాంగ్లీ క్రియేటెడ్లో ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ 18,000 ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఎందుకంటే ఇది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కాబట్టి ఇన్కమ్ అదర్ సోర్సెస్లో ఎంటర్ చేయాలి, బిజినెస్ ప్రాఫిట్లో ఎంటర్ చేయకూడదు. సో ఇలా మనము రెంట్ అగ్రిమెంట్ అడ్జస్ట్మెంట్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్కమ్ కాబట్టి హౌస్ ప్రాపర్టీకి సంబంధించింది ఇన్కమ్ రాంగ్లీ క్రియేటెడ్. సో 90,000ని మనము ఇన్కమ్ రాంగ్లీ క్రియేటెడ్లో ఎంటర్ చేసుకున్నాం. సో ఈ విధంగా మనం అడ్జస్ట్మెంట్స్ చేసిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మీరు ఇక్కడ చూస్తే ప్రాఫిట్ యాజ్ పర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 18,23,200కి ఎక్స్పెండిచర్ నాట్ డిడక్టబుల్ టోటల్గా మనకి యాడ్ చేస్తే 84 వస్తుంది. 18,23,200కి యాడ్ చేస్తే మీకు 19,07,300 వస్తుంది. సో ఎక్స్పెండిచర్ డిడక్టబుల్లో మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అలాగే ఎక్స్పెండిచర్ నాట్ క్రియేటెడ్లో మనకి సేల్స్ ట్రాన్సాక్షన్ ఎంత ఉంది 48,500ని మనం యాడ్ చేస్తే 19,55,800 వస్తుంది. అప్పుడు ఇన్కమ్ రాంగ్లీ క్రియేటెడ్లో 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఈ రెండు కూడా మనం లెస్ చేస్తే ఎంత వచ్చింది, 2 ట్రాన్సాక్షన్స్ కలిపితే 1,08,000. సో 1,08,000 తీస్తే మనకి ట్యాక్సిబుల్ ప్రాఫిట్ 18,47,800 వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ బట్టి మనకి పీజీబీపీకి సంబంధించిన ట్యాక్సిబుల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది 18,47,800. అయితే మనకి క్వశ్చన్లో ఏం అడిగారు, కంప్లీట్ ద ట్యాక్సిబుల్ ఇన్కమ్ అన్నారు. అంటే అన్ని హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ సంబంధించి ట్యాక్సిబుల్ ఇన్కమ్ మనం తీసుకొని దాంట్లో మనం డిడక్షన్స్ లెస్ చేసిన తర్వాత వచ్చిందే ట్యాక్సిబుల్ ఇన్కమ్. మనం ఇప్పుడు పీజీబీపీకి సంబంధించిన ప్రాఫిట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ బట్టి మన ట్యాక్సిబుల్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి. హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ సంబంధించి కూడా మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో మెయిన్గా హౌస్ ప్రాపర్టీ. మీరు హౌస్ ప్రాపర్టీ కింద చూస్తే హౌస్ ప్రాపర్టీ మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటే మనకి రెంటల్గా మన రెంటల్ ఇన్కమ్ 90,000 వచ్చింది. ఇది 90,000 అండి. సో రెంటల్ ఇన్కమ్ 90,000 వచ్చింది. 90,000లో మన మున్సిపల్ ట్యాక్సెస్ మనకి హౌస్ ప్రాపర్టీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసు కదండి. సో హౌస్ ప్రాపర్టీ మనం ఆ బేసిస్లో మనము
ఇక్కడ క్యాలిక్యులేషన్స్ తీసుకుంటాము. సో ఇక్కడ గ్రాస్ యాన్యువల్ వాల్యూ 90,000 అంటే మన రెంట్ వచ్చింది, రెంటల్ ఇన్కమ్ 90,000, దాంట్లో మున్సిపల్ ట్యాక్సెస్ 10,000 తీసేస్తే 10,000 రూపీస్ తీస్తే మీకు నెట్ యాన్యువల్ వాల్యూ 80,000 వస్తుంది. దాంట్లో మనం సెక్షన్ 24 ప్రకారము ఈ హౌస్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీకి స్టాండర్డ్ డిడక్షన్ 30%. 80,000లో మీరు 30% చేస్తే 24,000 మీకు స్టాండర్డ్ డిడక్షన్ వస్తుంది. అలాగే దీనికి సంబంధించి ఏమైనా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్, ఇంట్రెస్ట్ పేమెంట్స్, లోన్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఉంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. సో మనకి 80,000 24,000 తీస్తే మీకు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎంత వస్తుంది? 56,000 వస్తుంది. సో మనకి ఇక్కడ ఏ హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్కమ్ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో పీజీబీపీలో ప్రాఫిట్ ఎంత వచ్చింది? 18,47,800. సో ఇక్కడ మనం పీజీబీపీలో ప్రాఫిట్ వేస్తాము. అలాగే హౌస్ ప్రాపర్టీకి సంబంధించి 56,000 వచ్చింది. అలాగే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ మనము ఆల్రెడీ తెలుసుకున్నామండి. ఇన్కమ్ రాంగ్లీ క్రియేటెడ్, ఇక్కడ మనకి అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ సంబంధించి కూడా ఇన్కమ్ 18,000 వచ్చింది, సేవింగ్ బ్యాంక్లో మనకున్న ఇంట్రెస్ట్. సో 18,000 కూడా ఇక్కడ వేస్తాము. సో ఓవరాల్గా మీకు గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది? 19,21,800. సో ఈ గ్రాస్ టోటల్ ఇన్కమ్ మనం ట్యాక్సిబుల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే డిడక్షన్స్ చేయాలి. డిడక్షన్స్ అండర్ 80C to 80U. సో మనకి 80C ప్రకారం ఇక్కడ చూస్తే మనకు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఉందండి ఓనర్ది. సో మనకి ఇక్కడ ఏం చెప్పారంటే జనరల్ ఎక్స్పెన్సెస్లో లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఉంది. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం అంటే 80C ప్రకారం మనకి ఏంటంటే 1,50,000 వరకు డిడక్షన్ ఉంటుంది. సో ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం 6,000ని డిడక్షన్ కింద తీసుకుంటాం. ఇందాకలో ఒక పాయింట్ గురించి మనం డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా. అతను తన వైఫ్కి 22,000 రూపీస్ డిజబిలిటీ కింద ఎక్స్పెండిచర్ చేశారు, అంటే ఖర్చు పెట్టారన్నమాట. ఎంత ఖర్చు పెట్టారంటే 22,000. ఇది సివియర్ డిజబిలిటీ కాదు. నార్మల్ డిజబిలిటీ అయితే మనకి 75,000 వరకు డిడక్షన్ వస్తుంది. సివియర్ డిజబిలిటీ అయితే 1,20,000 వరకు వస్తుంది. సో నార్మల్ డిజబిలిటీ కాబట్టి వైఫ్కి అంటే మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ డిజబిలిటీ 75,000 వరకు మనకి 80DD కింద మనం డిడక్షన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూస్తే అండర్ సెక్షన్ 80D కింద 75,000 డిడక్షన్ తీసుకున్నారు. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్, మన సేవింగ్ బ్యాంక్లో ఇంట్రెస్ట్ ఉంటే 80TTA కింద 10,000 వరకు డిడక్షన్ వస్తుంది. సో మనం ఇక్కడ 10,000 డిడక్షన్ తీసుకున్నాం. అలా చూస్తే మనం 80C నుంచి 80U వరకు ఈ సెక్షన్స్ యూజ్ చేసుకొని ఈ డిడక్షన్స్ మనకి ఉన్నాయి కాబట్టి ఈ డిడక్షన్స్ తీసుకుంటాము. ఈ డిడక్షన్ టోటల్గా 91,000. గ్రాస్ టోటల్ ఇన్కంలో మనం డిడక్షన్స్ తీసేస్తే మనకి ట్యాక్సిబుల్ ఇన్కమ్ ఎంత వచ్చింది? 18,30,800. అంటే ట్యాక్సిబుల్ ఇన్కమ్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్ యూజ్ చేసి ట్యాక్సిబుల్ ప్రాఫిట్ అంటే పీజీబీపీ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అదర్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసి ఆ గ్రాస్ టోటల్ ఇన్కంలో డిడక్షన్స్ తీసుకుంటామంటే 80C to 80U ఎన్ని డిడక్షన్స్ ఉన్నాయో అన్ని డిడక్షన్స్ మనం క్యాలిక్యులేట్ చేసి వాటి ప్రకారం గ్రాస్ టోటల్ ఇన్కంలో డిడక్ట్ చేసిన తర్వాత వచ్చిందే ట్యాక్సిబుల్ ఇన్కమ్. ఈ విధంగా మనము ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనము 30 నుంచి 36 వరకు ఉన్న స్పెసిఫిక్ డిడక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.